Hey buddies, welcome to Analytic Tutor. This side Jatin. So I think you people are doing great. సో ఈరోజు మన వీడియోలో నేను డిప్లొమా చేస్తున్నా, లేకపోతే నా డిప్లొమా అయిపోయింది, తర్వాత బీఎస్సీ చేయాలా వద్దా అనే ఒక థాట్లు ఉంటారు కదా. సో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి బీఎస్సీ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్ వేసుకుంటున్నాం. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే, ఎవరైతే పారామెడికల్ వాళ్ళు ఉన్నారో పారామెడికల్ వాళ్ళకి ఎగ్జామ్ నోటిఫికేషన్ కానీ, అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ, సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ కానీ, స్లాట్ బుకింగ్ అండ్ రిజిస్ట్రేషన్లో ఏమైనా చేంజెస్ అయితే ఆ నోటిఫికేషన్ కానీ, స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో ఎందుకు బ్రో ఇన్ఫర్మేషన్ అంత ట్రాన్స్పరెంట్గా ప్రొవైడ్ చేస్తాం అంటే, సో గాయం విలువ తెలిసినోడే బ్రో సాయం చేస్తాడు. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బీఎస్సీ చేయాలా వద్దా? సో డిప్లొమా చేస్తున్నా, డిప్లొమా అయిపోయింది, బీఎస్సీ చేయాలా వద్దా? సో బీఎస్సీ ఎట్లా చేయాలి? సో ఎప్పుడు అప్లై చేసుకుంటే బెస్ట్? మనకు బీఎస్సీలో రెగ్యులర్ ఉంటుంది అండ్ లాటరల్ ఉంటుంది. సో రెగ్యులర్ చేసుకోవాలా, లాటరల్ వేసుకోవాలా, అసలు బీఎస్సీ ఎందుకు చేసుకోవాలి, సో డిప్లొమా చేసినా సో బీఎస్సీ ఎందుకు చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అబాయ గమజా. బిఫోర్ గెట్టింగ్ సమ్ క్లారిటీ ఆన్ బీఎస్సీ చేయాలా వద్దా, సో ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో, ఎందుకు డిప్లొమా చేస్తున్నారో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే అయ్యేది. అండ్ సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, నాకు తెలిసినంత వరకు అయితే యాజ్ ఆఫ్ నౌ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు, అండ్ డిప్లొమా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు. సో హూ ఆర్ పర్సూయింగ్ అండ్ హూ ఆర్ కంప్లీటెడ్, సో వాళ్ళైతే మన ఈ వీడియో చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ బీఎస్సీ చేయాలా వద్దా అని చెప్పి, సో ఎవ్రీ 1 వీక్కి ఒక థాట్ అయితే వస్తూ ఉంటుంది. నువ్వు డిప్లొమా చేస్తున్నా సరే, లేకపోతే నీ డిప్లొమా అయిపోయినా సరే, నెక్స్ట్ బీఎస్సీ చేయాలా వద్దా, సో బీఎస్సీ చేయాలనిపిస్తుంది, నెక్స్ట్ ఎట్లా అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో ఆ థాట్కి ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇద్దాం మనం, ఓకేనా. సో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డిప్లొమా ఎందుకు చేసినావు, ఓకేనా. సో వీళ్ళని ఆల్రెడీ చెప్పినా కదా, ఎవరైతే డిప్లొమా చేసే వాళ్ళు ఉన్నారు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో డిప్లొమా చేసే వాళ్ళ లోపల ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో, ఓకేనా, 2021 తర్వాత వచ్చిన బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు డిప్లొమా ఎందుకు చేసినావు అని నేను అడుగుతున్నా, ఓకేనా. సో డిప్లొమా ఎందుకు చేసినావు, సో నీ రీజన్ ఏంది డిప్లొమా చేయడానికి, ఓకేనా. అండ్ 2021 కన్నా ముందు బ్యాచెస్ అయితే వాళ్ళకి ఓన్లీ డిప్లొమానే ఉండే ఆప్షన్, బీఎస్సీ ఆప్షన్ లేకుండా. 2021 తర్వాత వచ్చిన బ్యాచెస్కి డిప్లొమా అండ్ బీఎస్సీ 2 ఆపర్చునిటీస్ అయితే ఉండే, ఓకేనా. సో డిప్లొమా ఎందుకు చూస్ చేసుకున్నా బీఎస్సీ ఉండగా? సో ఎవరైతే 2021 తర్వాత వచ్చిన బ్యాచెస్ ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, నీ డిప్లొమాని ఎందుకు చూస్ చేసుకున్నా బీఎస్సీ ఉన్న తర్వాత? సో ఐ థింక్ ద మెయిన్ రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్. సో గైడెన్స్ లేకుండొచ్చు నీకు, ఓకేనా. సో ఎవరు చెప్పేవాళ్ళు లేకుండొచ్చు, ఓకేనా. సో ఈ ఫ్రమ్ నౌ నేను మంచిగా గైడ్ చేస్తాను. సో నన్ను అయితే ఫాలోగా అండ్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎవ్రీ అప్డేట్ అయితే నేను ఇస్తాను. అండ్ ఎందుకు, సో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు, సో ఎవరు గైడ్ చేసేటో లేరు, ఓకే. అండ్ ఇంకొన్ని రీజన్స్ ఏమైతే ఉంటాయంటే, మార్క్స్ లేకపోవడం కానీ, సీట్ రాకపోవడం కానీ, ఓకే. సో సీట్ రాలేదు, ఇయర్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక నువ్వు జాయిన్ అయిపోయిన డిప్లొమా అంటే ఓకే, అదొక రీజన్ ఉంది. సో 2021 తర్వాత డిప్లొమా చేయడానికి రీజన్ అయితే మెయిన్గా మార్క్స్ అయి ఉంటాయి అండ్ గైడెన్స్ లేకపోవడం వల్ల ఉంటుంది, అంతే. అంతకు మించిన రీజన్స్ అయితే ఉంటాయి. అండ్ కొంతమంది తొందరగా సెటిల్ కావాలి అండ్ క్విక్ జాబ్ అనేది రావాలి నాకు అనే సిచ్యువేషన్లో డిప్లొమా అయితే చూస్ చేసుకుంటారు ఓవర్ బీఎస్సీ, ఓకేనా. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ చూసింగ్ డిప్లొమా ఓవర్ బీఎస్సీ, ఓకేనా. సో ఎవరైతే డిప్లొమా చూస్ చేసుకున్నారో వాళ్ళ రీజన్స్ ఇవి. అండ్ బీఎస్సీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం మరి ఇప్పుడు, ఓకేనా. సో ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో మరి బీఎస్సీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం, దానికి రీజన్స్ ఏంటని అనలైజ్ చేసుకో. సో ఎందుకు నేను రీజన్స్ అంటున్నా అంటే, సో వెన్ యూ హ్యావ్ ప్రాపర్ వై, ఓకేనా. సో ప్రాపర్ వై ఉంది, నువ్వు ఎందుకు చేయాలి అనే ఒక థాట్ నీకు ఉంది అంటే నువ్వు ఈజీగా చేయగలుగుతావు, ఓకేనా. సో ప్రాపర్ వై ఉంటే హౌ అనేది ఈజీ అవుతుంది. సో వై ఎందుకు చేయాలి అనేది నీకు తెలిస్తే, ఎందుకు చేయాలి అనేది ఒక క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలనేది ఈజీ అవుతుంది, ఓకేనా. సో కొన్ని రీజన్స్, నేను డిప్లొమా నుండి బీఎస్సీ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటి అంటే, డిప్లొమా చేసిన అండ్ బీఎస్సీ చేయాలి, కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి, అదొకటి. అండ్ కొంతమంది ఏంటంటే ఆపర్చునిటీస్, సో ఆపర్చునిటీస్ ఎక్కువ కావాలన్న సిచ్యువేషన్లో వాళ్ళైతే డిప్లొమా చేసిన తర్వాత బీఎస్సీని ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆ కోర్స్ నచ్చది,
డిప్లొమాలో ఏ గైడెన్స్ లేకుండా కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో డిప్లొమాలో ఏ గైడెన్స్ లేకుండా కోర్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే బాధపడతారు అన్నట్టు. సో దట్ తర్వాత బీఎస్సీలోనైనా ఈ స్ట్రీమ్ని మార్చుకోవాలి అని అనుకుంటారు. సో నేను అట్లాంటి వాళ్ళని కొంతమందిని చూసిన. సో డిప్లొమాలో ఒక గ్రూప్ చేస్తారు, బీఎస్సీలో ఒక గ్రూప్ చేస్తారు. సో దట్ వాళ్ళ తర్వాత మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు. సో దట్ ఇట్లాంటి మిస్క్యాలిక్యులేషన్ కావద్దంటే ఇక్కడ మనకు ఐ బటన్ ఉంటుంది. సో దట్ ఈ ఐ బటన్ దగ్గర డిప్లొమా కోర్సెస్ కానీ పారామెడికల్ కోర్సెస్ కానీ ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఉంటుంది. సో ఆ ఐ బటన్ క్లిక్ చేసి వీడియో అయితే చూడరి. యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అబౌట్ హౌ టు చూస్ ఏ కోర్స్. సో ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో డిగ్రీ సో నెక్స్ట్ రీజన్ ఏమై ఉంటుందంటే డిగ్రీ. ఓకేనా. సో డిప్లొమా చేస్తే డిగ్రీ అనేది రాదు. ఓకేనా. సో సర్టిఫికేట్ వస్తుంది నీకు వర్క్ చేసుకోవడానికి, కానీ డిగ్రీ క్వాలిఫికేషన్కి ఈక్వల్ కాదు డిప్లొమా. సో దట్ బీఎస్సీ చేయాలనుకుంటున్నాను. సో దట్స్ ఏ రీజన్, అదొక గుడ్ రీజన్. సో ఇవి రీజన్స్ డిప్లొమా చేసిన తర్వాత బీఎస్సీ చేయడానికి. సో బీఎస్సీని ఎట్లా చేయాలి అంటే మనకి బీఎస్సీలో రెగ్యులర్ ఉంటుంది, లాటరల్ ఎంట్రీ ఉంటుంది. అండ్ మన తెలంగాణలో వచ్చేసి రెగ్యులర్ అనేది కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ నుండి అయితే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ పర్సూ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ టైం టు అప్లై ఇది. ఓకేనా. సో ఎప్పుడైతే మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో పారామెడికల్ డిప్లొమా వాళ్ళు ఈ ఇయర్ అప్లై చేసుకోవాలంటే మనకు అక్టోబర్లో అయితే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికైతే అప్లై చేసుకుంటే బెస్ట్. ఓకేనా. సో నీకు ఇయర్ వేస్ట్ కాదు. అండ్ మేము ఎగ్జామ్స్ రాయాలిగా ఎట్లా అప్లై చేసుకోవాలంటే సో ఏం కాదు, అప్లై చేసుకోవాలి. సో దట్ అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి బీఎస్సీ అయితే రెగ్యులర్గా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ రెగ్యులర్. ఓకేనా. రెగ్యులర్ గురించి అయితే ఇది. అండ్ రెగ్యులర్గా చేస్తే నువ్వు 3 years + 1 year ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణలో బీఎస్సీని లాటరల్గా చేద్దాం అనుకుంటారో వాళ్ళకి డిప్లొమా అయిపోయిన వాళ్ళకి డైరెక్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోషన్ అనేది ఉంటుంది. అండ్ ఆ కాలేజెస్ అనేది తక్కువ ఉన్నాయి. సో దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేరే ఉంటుంది, అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇది తెలంగాణ విషయం. అండ్ వేరే బయట స్టేట్స్ కూడా ఉన్నాయి. సో బయట స్టేట్స్లో కూడా మనం లాటరల్ ఎంట్రీకి చేసుకోవచ్చు. సో లాటరల్ ఎంట్రీకి చేసుకుంటే ఏమవుతుందంటే మనం సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిపోతాం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 3 సంవత్సరాలు చదివితే అయిపోతాయి. బట్ రెగ్యులర్కి వచ్చేసరికి 4 years చదవాలి. లాటరల్ ఎంట్రీకి రెగ్యులర్కి డిఫరెన్స్ ఏంటంటే లాటరల్ ఎంట్రీ అంటేనేమో సెకండ్ ఇయర్కి అడ్మిషన్ ఉంటుంది, రెగ్యులర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అండ్ మన తెలంగాణలో లాటరల్ ఎంట్రీకి కాలేజెస్ తక్కువ ఉన్నాయి. అండ్ రిజిస్ట్రేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందంట ప్రాసెస్. అండ్ అదర్ దాన్ తెలంగాణ లాటరల్ ఎంట్రీకి కాలేజెస్ ఉన్నాయి, బట్ ఎక్కడో ఒకటి ఉంది. సో దాని గురించి తెలుసుకొని బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. అకామిడేషన్ అండ్ ఫీ కూడా కొంచెం హైయే ఉంటుంది. సో అవన్నీ చూసుకొని మనం కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా అడ్వైజ్ ఏంది, లాటరలా లేకపోతే రెగ్యులరా అని చెప్తే, సో డిపెండింగ్ అపాన్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ దట్ కోర్స్, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలుగుతావు అనే దాన్ని బట్టి నువ్వైతే చూస్ చేసుకో. సో లాటరలా లేకపోతే రెగ్యులరా అని చెప్పి. సో దిస్ ఈజ్ అబౌట్ లాటరల్ అండ్ రెగ్యులర్. నెక్స్ట్ ఏంటంటే బీఎస్సీ చేస్తావు బ్రో, బీఎస్సీ చేసుకుంటా పార్ట్ టైం చేయాలంటారు. సో బీఎస్సీ ఏంటంటే రెగ్యులర్కి వచ్చేసరికి ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఇప్పుడు మన కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీ తోటి అసోసియేట్ అయి ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కలా రూల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని కాలేజెస్లో ఫుల్ టైం సిలబస్ చెప్తున్నారు, కొన్ని కాలేజెస్లో హాఫ్ డే సిలబస్ అండ్ హాఫ్ డే అనేది ప్రాక్టికల్స్ ఉంటాయి మనకి. ఓకేనా. సో అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు పార్ట్ టైం చేస్తే పాసిబుల్ కాదు. సో ఇది బీఎస్సీ కాబట్టి సబ్జెక్ట్ అనేది బ్రాడ్గా ఉంటుంది అండ్ ఇన్డెప్త్ సబ్జెక్ట్ అని ఉంటుంది. సో నువ్వు అటు స్టడీస్ని అండ్ ఇటు పార్ట్ టైం జాబ్ని మేనేజ్ చేస్తారు కష్టం. సో పార్ట్ టైం చేసుకోవచ్చు, కానీ పార్ట్ టైం అనేది ఒక 3 to 4 hours అయితే బెస్ట్. నేను 6 hours 7 hours బయట డ్యూటీ చేసుకుంటా అంటే మాత్రం కష్టం. సో బీఎస్సీ చేస్తా, బీఎస్సీలో ఏవైతే అసైన్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పార్ట్ టైం చేస్తా అంటే ఓకే, ట్రై చేయి ఒక 1 month, సో దట్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. తర్వాత కంటిన్యూ చేయాలా అర్థం అనేది అర్థం. దిస్ ఈజ్ అబౌట్ ద పార్ట్ టైం జాబ్ డ్యూరింగ్ బీఎస్సీ. డిప్లొమా ఉంది కదా, బీఎస్సీ అవసరమా అని అంటే, సో ఏంటంటే డిప్లొమా ఉంది ఓకే, సో డిప్లొమా అనేది బీఎస్సీ తోటి ఈక్వల్ కాదు, డిప్లొమా అనేది డిగ్రీ తోటి ఈక్వల్ కాదు. సో సర్టిఫికేట్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా. సో నీకు డిగ్రీ కావాలి, డిగ్రీ తోటి ఈక్వల్ కావాలి అనుకుంటే నీకు డిప్లొమా కాకుండా బీఎస్సీ అనేది అవసరం. అండ్ నువ్వు ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఓకే బీఎస్సీ చేయి, లేదు అవసరం లేని నేను ఓకే నాకు ఈ సర్టిఫికేట్ చాలు డిప్లొమాది అండ్ నేను జాబ్ చేసుకుంటా ప్రైవేట్ సెక్టార్లో అయినా ఓకే అనుకుంటే చేసుకో. అండ్ గవర్నమెంట్ సెక్టార్కి వచ్చేసరికి నీకు బీఎస్సీ ఉంటే ఫర్దర్గా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ పడినప్పుడు యూజ్ అవుతుంది. బీఎస్సీ సర్టిఫికేట్ ఉంటే ఫర్దర్గా నీకు జాబ్స్ పడినప్పుడు అయితే యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తాయో బీఎస్సీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటి ఏంటంటే బీఎస్సీ చేయకపోతే ఏం కాదు, అండ్ మన నార్మల్ స్టేట్ గవర్నమెంట్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా
నువ్వు డిగ్రీకి ఎలిజిబుల్ కాదు, ఓకేనా. సో నీ ఇంటర్ క్వాలిఫికేషన్ కిందకే వస్తుంది మన డిప్లొమా, అండ్ దట్ షుడ్ బి నోటెడ్. సో ఓకే, నాకు గవర్నమెంట్ జాబ్స్ వద్దు, నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకుంటా, సో ఎక్స్పీరియన్స్ తోటి మంచిగా ఎర్న్ చేస్తాను అనుకుంటా, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ డిప్లొమా ఓవర్ బీఎస్సీ. సో మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసినామని చెప్పి ఒక క్విక్ రిక్యాప్ అనేది చేసుకుందాం. ఫస్ట్లీ నువ్వు డిప్లొమా ఎందుకు తీసుకున్నావు అని డిస్కస్ చేసినాం. తర్వాత బీఎస్సీ ఉన్నా కూడా డిప్లొమా ఎందుకు తీసుకున్నావు అని డిస్కస్ చేసినాం. తర్వాత రెగ్యులర్కి లాటరల్కి డిఫరెన్స్ ఏందని డిస్కస్ చేసినాం. తర్వాత బీఎస్సీ చేసుకుంటా పార్ట్ టైం చేయవచ్చా అని డిస్కస్ చేసినాం. ఆఫ్టర్ దట్ ఏం డిస్కస్ చేసినాం అంటే మనం డిప్లొమా ఓవర్ బీఎస్సీ. సో నేను ఒక డిప్లొమానే చేసుకొని ఉంటా, బీఎస్సీ చేయకపోతే ఏమవుతుందని డిస్కస్ చేసినాం. సో ఐ హోప్ ఈ వీడియోతో నీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఈ జర్నీలో ఏదైతే ఈ బీఎస్సీ జర్నీలో నేనైతే నీకు పక్కా హెల్ప్ చేస్తాను. సో ఫాలో అస్ అండ్ స్టే అప్డేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.